29వ సంకీర్తన 11వ చరణంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగేసి వారిని ఆశీర్వదించిన మాటని జ్ఞాపం చేస్తున్నా. ఈరోజు ప్రపంచంలో ఈ మూడు కొద్ది ఉన్నాయి. ఏంటి ఆ మూడంటే, ఒకటి శరీరానికి బలము, మనసుకు సమాధానము, కుటుంబానికి ఆశీర్వాదం అనేది కనబడట్లా. కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన శరీరానికి బలంనిచ్చిన వాడుగా, మనసుకు సమాధానం ఇచ్చినవాడుగా, కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చినవాడుగా ఈ యొక్క కీర్తన తెలియజేస్తున్న సంఘటనలు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మానవుడు జీవితంలో తన యొక్క శరీరంలో కలిగిన బలహీనతలను బట్టి ఎన్నో రకాలమైన మందులు వాడుతూ వాని శరీరానికి సరైన స్వస్థత లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారికి కలుగుతున్న సమస్యలను బట్టి, వారి కుటుంబ పరిస్థితులను బట్టి వారి జీవితంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. కుటుంబ ఆశీర్వాదం కొరకు వారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యొక్క సమయంలో దేవునికి వాక్యం చేత జ్ఞాపం చేసేది ఏంటంటే, మన శరీరానికి ఆరోగ్యం ఇచ్చేవాడు, మనసుకు సమాధానం ఇచ్చేవాడు, మన కుటుంబానికి మనం చేస్తున్న పనులకి ఆశీర్వాదం ఇచ్చే దేవుడిని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నా. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితున్నా సరే, నీవు ఆయనను హృదయపూర్వకంగా స్వీకరించి, అంగీకరించి ఆయనను వేడుకున్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి వ్యాధితోనూ బాధపడుతున్నా సరే, నువ్వు నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పబడిన వాగ్దానాన్ని బట్టి నువ్వు ఆయనని విశ్వసించినప్పుడు నీ శారీరక రోగముల నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థ కలిగిన దేవుడైగా ఆయన ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. రెండు విషయము, మనసుకు సమాధానం. ఈరోజు చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో, వ్యాపారాల నష్టాల్లో, కుటుంబ పరిస్థితులను బట్టి, భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని బట్టి, భవిష్యత్తును బట్టి, చదువును బట్టి, రకరకాల పరిస్థితుల్లో వారు మానసికంగా నలిగిపోయి సరైన నిద్ర లేకుండా వారు జీవిస్తున్న దినాల్లో మనం చూస్తున్నాం. నీ జీవితానికి సంపూర్ణమైన సమాధానాన్ని, నీ మనసుకు నెమ్మదిని కలిగించాలంటే అది దేవునికి వాక్యమే. బైబిల్ చెప్తుంది, నీ బాధలలో నెమ్మది ఇచ్చే దేవుడు దేవునికి వాక్యమని జ్ఞాపం చేస్తుంది. కీర్తనకారుడు అదే మాట చెప్తున్నాడు, నా బాధల్లో నెమ్మది ఇచ్చేది దేవునికి వాక్యమని. ఆ వాక్యాన్ని నువ్వు చదవడం ద్వారా, ఆ వాక్యాన్ని వినడం ద్వారా నీ యొక్క మనసుకి సమాధానం కలిగేసి ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడోది, ఆశీర్వదించే దేవుడు. నీ జీవితంలో చదువుతున్న చదువుల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగాలలో కానీ రాణించలేకపోతూ ఉంటే, ఆశీర్వాదాన్ని చూడలేకపోతే, ఈరోజు ఆయన నువ్వు విశ్వసించి ఆయన నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబాన్ని కానీ, నీవు చేస్తున్న వ్యాపారాన్ని కానీ, లేకపోతే నీ యొక్క భవిష్యత్తుని కానీ ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి దేవుణ్ణి నువ్వు అంగీకరించి ఆయన్ను వెంబడిస్తే 100% ఆయన ఆశీర్వాదాన్ని చూడగలవు. దేవుడిని దీవించును గాక.